అరే పెద్దన్నయ్య, అసలు మీ తాతగారు ఏం చేస్తూ ఉండేవారు? ఆయన దగ్గర ఉన్న వస్తువులన్నీ చాలా ప్రత్యేకంగా ఉన్నాయే. అరే మోటు, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. మా తాతగారు అడ్వెంచర్ ట్రిప్ లో ఉన్నారు. కొత్త కొత్త వస్తువుల్ని సేకరించడం ఆయన హాబీ. అరే ఈ సామాన్లన్నీ ఎలా మాయమైపోతున్నాయి? అరే ఆయనకేమీ ఖజానా దొరికుండదు, అందుకే ఆయన ఈ బాక్స్ లో ఈ గ్లౌజ్ ని దాచుంచారు. అరే కాదు కాదు తమ్ముడు, మా తాతయ్య అన్నిటినీ సీరియస్ గా తీసుకునేవారు. ఈ గ్లౌజ్ ఇక్కడ ఉందంటే దీని వెనక ఏదో పెద్ద కథ ఉంటుంది. సరే ఉండండి, ఈ బాక్స్ లో చూద్దాం. డాక్టర్ జట్కా, దీన్ని చూస్తుంటే ఏదో ఖజానా మ్యాప్ లా అనిపిస్తోంది. అది నాకు కావాలి. సగం మ్యాపే ఉంది. జాన్ మిగతా సగం మ్యాప్ తీసుకుని పారిపోతున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏమీ అర్థం కావడం లేదే. ఇంతకీ అసలు ఈ స్థలం ఎక్కడుంది? ఉండండి చూద్దాం. తూర్పున కాదు కాదు, మనలో మనం ఎందుకు కొట్టుకోవడం? సగం మ్యాప్ నా దగ్గరుంది, మిగిలిన సగం మ్యాప్ మీ దగ్గరుంది. అందరం కలిసే ఖజానాని వెతుకుదాం, అందరం కలిసే సమానంగా పంచుకుందాం. ఈ ఖజానా ప్రభుత్వానికి సంబంధించింది, మేము ప్రభుత్వానికి అప్పచెప్పుతాం. అవును, మోటు చెప్పేది కరెక్టే. ఒక్కసారి ఖజానా చేతికొస్తే బాంబుతో వీళ్ళందరినీ లేపేస్తాను. ఖజానాని తీసుకొని నేను వెళ్ళిపోతాను. అరే ఏం ఆలోచిస్తున్నావు? మేము ఒప్పుకుంటున్నాం, మాకిష్టమే. ఖజానాని ప్రభుత్వానికి అప్పగిస్తే వాళ్ళు గొప్ప బహుమతి ఇస్తారు. మాకు అదే చాలు. పదండి, అందరం కలిసి ఖజానాని వెతుకుదాం. అయ్యమ్మా, ఖజానా ఎక్కడుంది? ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఆ మ్యాప్ లో మగర్ అని ఎందుకు రాసుంది? ఆ ఆరోలు ఎందుకు వేసున్నాయి? అరే మగర్ అని రాసున్న చోటే ఖజానా ఉందని అర్థం. మగర్ అనేదే లేకపోతే అసలు మనం ఖజానాన్ని ఎలా వెతుకుతాం? మగర్ దగ్గరికి ఎలా చేరుకుంటాం? అదిగో అలా చూడండి, ఆరో మార్కు అంటే ఖచ్చితంగా ఖజానా ఇక్కడ ఉందన్నమాట. పదండి. వాళ్ళందరికంటే వేగంగా పరిగెట్టండి, ముందుకెళ్ళండి, నన్ను మీ భుజం మీద ఎక్కించుకోండి. ఏ ఖజానా ఖజానా ఖజానా, ఏ ఖజానా ఖజానా ఖజానా, ఏ ఖజానా ఖజానా ఖజానా, ఏ ఖజానా ఖజానా ఖజానా. అయ్యమ్మా, మగర్ మొసళ్ళు. మ్యాప్ లో మగర్ అని రాసుంది కానీ మొసళ్ళ సంగతి రాయలేదే. మనం మ్యాప్ కోసం కొట్టుకున్నాం కదా, అందులో మగర్ ఉండిపోయింది, మొసళ్ళేమో చిరిగిపోయింది. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. భారత మాత మీద ఓటు, హిందుస్థాన్ మీద ఓటు. అరే చెంగం గారు, మీరు అలా మాటలతో చెప్తే అవి వినవు. ఫైర్ చేయండి, ఫైరు. అయ్యమ్మా, ఎన్నో రోజుల తర్వాత ఈ రోజు మంచి భోజనం లభిస్తోంది. నన్ను తినటం అంత సులభమేమి కాదు. నన్ను మీరంత ఈజీగా మింగలేరు. ఐడియా సజ్జి. ఇదిగో మోటు, ఈ సమోసాలు తిను, తెగ రెచ్చిపో. సమోసాలు.
ఖజానాను ఉపయోగించు. అంత తేలిగ్గా నన్ను ఓడించలేవు. ఇంకా నన్ను ఎవరెవరు తినాలనుకుంటున్నారు? రండి, ముందుకు రండి. ఎవరైనా మమ్మల్ని ఇతని బారి నుంచి కాపాడండి. ఇతన్ని ఎవరు తినగలరు? కాపాడండి. అరే బై బై అయినా చెప్పి వెళ్ళండి. బాయ్ బాయ్. ఈ చోటేనా? ఈ మ్యాప్ ప్రకారం ఇదిగో మనం ఇక్కడున్నాం. ఇదిగో ఇక్కడ యారో వేసుంది. ఇక్కడ ఏం రాసుంది? ఐడర్. డర్ అంటే హిందీలో భయం అని కదా. ఈ మ్యాప్ మనల్ని భయపెట్టాలనుకుంటుంది, కానీ నేను భయపడ్ను. ఐ డోంట్ డర్. ఓయ్ ఐడర్ అంటే ఇంకేదో అర్థం ఉండి ఉంటుంది. మనం మళ్ళీ ఎక్కడో కన్ఫ్యూజ్ అవుతున్నాం. అరే ఎవరిని భయపెట్టాలనుకున్నారో వాళ్ళని భయపెట్టండి. నేను ఖజానా కోసం వెళ్తున్నాను. ఫార్చ్యూన్ ఫేవర్స్ బ్రేవ్. ఐ నాట్ డర్. ఐ నాట్ డర్. ఐ ఆల్సో నాట్ డర్. 1 and 2 మీరిద్దరు నన్ను ఫాలో చేయండి. నాకైతూ నేను భయపడ్డాను, చాలా చాలా భయపడ్డాను. ఇక్కడి నుంచి పారిపోతున్నాను. పరిగెత్తండి, వీళ్ళతో పాటు పరిగెత్తండి. రండి రండి రండి. ఐ am not done. I am not done. చూస్తుంటే ఖజానా గుహలో ఉన్నట్టుంది. ఐడర్ కి అర్థం స్పైడర్. మన పోరాటంలో ఎస్పీ చిరిగిపోయింది, ఐడర్ మిగిలిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఐడర్, ఇప్పుడు నాకు కూడా భయం వేస్తోంది. ఐ ఆల్సో డర్. ఐ ఆల్సో డర్. అయ్యమ్మా, ఐ ఆల్సో డర్. ఏ స్టాప్, హెల్ప్, పోలీస్. అందరూ మీ ఫైర్ స్టిక్లు తీసి వెలిగించండి. దాంతో ఈ కట్లు తెగిపోతాయి. త్వరగా. అయ్యమ్మా, నా స్టిక్ లో మంట రావడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఓయ్ నా స్నేహితుని వదిలిపెట్టు, లేదంటే. అరే దీని నోట్లోంచే మంటలు వస్తున్నాయి. చింగం గారు, ఫైర్ ఫైర్ ఫైర్. ఇదిగో ఇదిగో ఇక్కడ లా. దీని అర్థం ఏమై ఉంటుంది? ఇదిగో చూడండి, ఇక్కడ యారో కూడా వేస్తుంది. ఓహో అదిరింది. ఈ గోకి లాకి అర్థం ఏమిటంటే వెళ్ళండి, ఖజానా తీసుకోండి. తీసుకున్న వాళ్ళకే ఖజానా సొంతం అవుతుంది. నేను వెళ్ళి తెచ్చుకుంటాను. తర్వాత లాక్. బాగా ఆలోచించండి, తర్వాత కష్టాల్లో పడకూడదు. బాస్ బాస్ త్వరగా పదండి. ఖజానాని మోటో తీసేసుకుంటే మళ్ళీ మీకు ఇవ్వడు. అయితే పరిగెత్తు. అదిరింది, ఖజానా నాకు దొరికేసింది. లకైతూ నేను కోటీశ్వరుని అయిపోయాను, వీళ్ళు నా సేవకులు అయిపోయారు. మేము ధనవంతులు అయిపోయాం, కోట్లు కోట్లు సంపాదించేశాం. అయ్యమ్మా, ఏమిటి ఇంత బంగారమా? గోకి లాకి మధ్య అర్థం గొరిల్లా. గోకి తర్వాత ఆర్ఐఎల్ రిల్ మధ్యలో చిరిగిపోయి ఉంటుంది. బదులు నీకు మ్యాప్ రీడింగ్ అస్సలు రాదు. అదృష్టం ఏమిటంటే మనకు పరిగెత్తడం మాత్రం వచ్చు. ముందు అందరూ పరిగెత్తండి. అరే నేనేమి టాక్సీని కాదు, అందరూ నా మీద సవారీ చేస్తున్నారు. దయచేసి దిగండి. అయ్యో ఓయ్ ఏంటి అదేం చేయబోతోంది? ఓయ్ బెల్లుల్లో గ్యాస్ పోతుంది తమ్ముళ్ళు. బరువైన వాటిని కింద పడేయండి. అందరూ ఆగండి. మోటు మీద చెయ్యేస్తే మర్యాద దక్కదు. అందరూ మీ దగ్గర ఉన్న ఖజానాని కింద పడేయండి, లేదంటే ఆ గొరిల్లా మనల్ని అంతం చేసేస్తుంది. నా
దగ్గరున్న బంగారం మొత్తం కింద పారేశాను. మరీ ఆశపడకండి, ఖజానాని పాడేయండి, లేదంటే మనం కూడా గొరిల్లాకి ఆహారం అయిపోతాం. ఆ భగవంతుడికి కృతజ్ఞతలు, మనం బతికిపోయాం. ఒక్క బంగారు నాణెం కూడా మిగలలేదు.